కేటీవీ ఆర్కే న్యూస్కు స్వాగతం. కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో బంధుగుణం ఉన్న కొంతమూరికి చెందిన న్యాయవాది, జర్నలిస్ట్, సామాజిక సేవకురాలు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ డాక్టర్ విజయకుమారి చీలి మాదిగ సామాజిక వర్గానికి చెందిన 300 మందితో కలిసి స్థానిక కోరి మార్కెట్ జంక్షన్లోని జిల్లా బీజేపీ కార్యాలయంలో దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు బొమ్మల దత్తు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరితో ఆమెతో పాటు అనుచరులకు బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ దేశంలో బడుగు బలహీన వర్గాలకు, నిమ్న జాతులకు అభివృద్ధికి, సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాలతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. పార్టీలో చేరుకున్న నాయకురాల్లో కార్యకర్తలతో మోడీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారని పిలుపునిచ్చారు. రాజ్యాంగం అంటే మోడీదే, ఎవరిని గౌరవం అన్నారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ మరింత బలోపేతం చేయడంలో పాటు మోడీని అన్ని విధాలుగా అందనాలు అందించడంలో కోరారు. పార్టీలో చేరిన చీలి విజయకుమారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ 2029లో జరిగే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిపించి మోడీకి బహుమతిగా అందిస్తానని తెలిపారు. ఏళ్ల తరబడి నష్టపోతున్న మాదిగలకు వర్గీకరణ ద్వారా న్యాయం చేయడంతో పాటు రిజర్వేషన్లకు రక్షకుడిగా ఉంటారని మోడీ ఇప్పటికీ ప్రకటించారన్నారు. బీజేపీలో ఏ బాధ్యతలు అప్పగించిన పురంధేశ్వరి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రేలంగి శ్రీదేవి, పరిమి రాధాకృష్ణ, కొరగంటి సతీష్, యనమల రంగబాబు, కోడూరు లక్ష్మీనారాయణ, అడబాల రామకృష్ణ, నీరుకొండ వీరన్న చౌదరి, ఆకుల శ్రీధర్, రొంగుల గోపి, శ్రీనివాస్, పడాల నాగరాజు, కాలేపు సాయిరాం, బోరా రామచంద్రరావు, లక్ష్మీ ప్రసన్న, రజని, రాణి, గొర్రెల వెంకటరావు, కొండలరావు, ఉండ్ర కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనుకుంటున్నారు అని చెప్పి అడిగినప్పుడు నరేంద్ర మోడీ గారు దేశానికి చేస్తున్నటువంటి సేవ, రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం, అదేవిధంగా దళితుల్ని గుర్తించినటువంటి సందర్భంలో మేమందరం కూడా పార్టీలో చేరాలనుకుంటున్నాం అని చెప్పి విజయ్ గారు చెప్పడం జరిగింది. వారు చాలా సవివరంగా చెప్పారు ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకించి దళితుల మీద దృష్టి పెడుతూ మరి వారందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి ఆకాంక్షతో ఏ విధంగా వారు పనిచేస్తూ వస్తున్నారో వారు సవివరంగా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో ఒక్క విషయం మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. నరేంద్ర మోడీ గారు ఒకానొక సభలో, ఒకానొక సందర్భంలో వారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, నేను ఇవాళ ఈ స్థాయికి, అంటే ప్రధానిగా ఈ స్థాయికి ఎదగగలిగాను అని అంటే అది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ వల్లనే నేను ఈ స్థాయికి రాగలిగానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది మాత్రమే కాకుండా నేను సెక్రటేరియట్లో సుమారు 2 దశాబ్దాలుగా సీనియర్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అలాగే న్యాయవాద వృత్తిని చేపట్టాను. అలాగే జర్నలిజం చేశాను. ఇంకా నేను సోషల్ యాక్టివిస్ట్గా ప్రోబోనో సర్వీసెస్ చేస్తూ దళితులకే కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ నేను విమెన్ రైట్స్ కోసం పోరాటం చేశాను. ఇక్కడ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అటు దుబాయ్ కానీ, ఇటు జోహాన్స్బర్గ్ కానీ, ఇటు కెన్యా కానీ, ఇటు సౌత్ ఆఫ్రికా కానీ, ఎక్కడెక్కడైతే హ్యూమన్ బీయింగ్ అనే వాళ్ళు వైలెన్స్ గురవుతున్నారో, వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గురవుతున్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను ఉన్నాను అని చెప్పి నేను ఫైట్ చేయడం జరుగుతుంది. ఐ యూస్ టు విజిట్ ఎవ్రీ ఇయర్ సమ్ కంట్రీస్ ఆన్ దిస్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్. మోస్ట్లీ నేను హ్యూమన్ రైట్స్ పైన, దళిత్ రైట్స్ పైన, విమెన్ రైట్స్ పైన నేను వర్క్ చేస్తూ ఉంటాను ఆల్ ఓవర్ ఇండియా. ఈవెన్ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేశాను, ఒక పిటిషన్ కూడా వేశాను. ఏమంటే 70 years దాటి
దాటినటువంటి ఒక సీనియర్ సిటిజన్కి మినిమం ఒక హాట్ వాటర్ కూడా సప్లై చేయబోతుంది గవర్నమెంట్. ఆయన హెల్త్ గ్రౌండ్స్లో ఆయనకి బెయిల్ ఇష్యూ చేయాలని చెప్పేసి, అది ఆయన ఫండమెంటల్ రైట్ టు లివ్ అనే దాన్ని పట్టుకొని ఆయనకి బెయిల్ ఇవ్వాలని చెప్పి నేను ధర్నా చేశాను. అదేవిధంగా నేను NHRCలో కంప్లైంట్ చేశాను. యాక్టింగ్ చైర్పర్సన్ దాన్ని ఆవిడ పరిగణలోకి తీసుకున్నారు. దాన్ని ఇష్యూగా కూడా వాళ్ళు తీసుకున్నారు. ఇక నేను ఈ జర్నలిజం వృత్తి, ఈ న్యాయవాద, అలాగే ఈ సోషల్ యాక్టివిస్ట్ ఇవన్నీ చేస్తూనే ఇక ఇవన్నీ కాదు, ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని ఒక నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే 30 ఏళ్లుగా మాదిగలు ఎదుర్కొంటున్నట్టు పోరాటం చేస్తున్నటువంటిది వర్గీకరణ అనేది ఏదైతే ఉందో దానికి మోదీ గారు ఒక ఫుల్ స్టాప్ పెట్టారండి. రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా రాష్ట్రాలకి స్వేచ్ఛనిచ్చారు. మీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి స్వేచ్ఛనిచ్చారు. రాష్ట్రాల్లో కూడా హానరబుల్ గవర్నర్ గారు ఆర్డినెన్స్ పాస్ చేస్తే ఖచ్చితంగా జరుగుద్ది. దీనికి పక్క రాష్ట్రం వంటి తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీ నడుస్తుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇమ్మీడియట్గా అనౌన్స్ చేశారు, నేను ఇమ్మీడియట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఏపీ రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారు దీన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తానని అన్నారు. కానీ కొన్ని కారణాలు రీత్యా అది వెనక్కి వెళ్తుంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా మాదిగలకు ఈ వర్గీకరణ అనేది వర్గీకరణ కేటగరైజేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పి నమ్మకం మాకుంది. అయితే ఈ 30 ఏళ్ల పోరాటానికి ఫుల్ స్టాప్ పెట్టినటువంటి వ్యక్తి మోదీ గారు. రాజ్యాంగానికి నేను కాపలాదారుడిని, అలాగే రిజర్వేషన్కి నేను కాపలాదారుణ్ణి అని చెప్పి ప్రకటించుకున్న వ్యక్తి తనకు తానుగా మోదీ గారు. ఒక ఛాయ్ వాలా, ఒక సామాన్య కార్యకర్త ఒక ప్రధానమంత్రి అవ్వగలిగారు అంటే ఒక అద్వానీని చూసుకోవచ్చు, ఒక వాజ్పేయి గారిని చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా వారసత్వ రాజకీయాలు కాదండి, అలాగే కులపాలన కాదండి. సో వారు ప్రధానమంత్రులను చూస్తే డిఫరెంట్ సామాన్య కార్యకర్తలుగా వచ్చి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిన వాళ్ళు మోదీ గారు కూడా. సో ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు నేను జాయిన్ అయితే ఏమో రేపొద్దు నేను కూడా ప్రధానమంత్రి అవ్వచ్చేమో అనేటువంటి ఆలోచనతో నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే అలాంటి సామాన్య కార్యకర్త కూడా ప్రధానమంత్రి అవ్వచ్చు అనేటువంటి ఆలోచన సామాన్యులమైన మాకు కలిగించారు అంటే ఇన్స్పిరేషన్ మోదీ గారి నుంచి వచ్చిందండి. అంత ఆశ లేదు, కానీ నేను సామాన్య కార్యకర్తగా పురంధేశ్వర్ గారి నాయకత్వంలో నేను నా దళితుల కోసం నాకు ఏదైతే బాధ్యతలు అప్పగించారో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా నేను అక్కడ పనిచేస్తాను. గుమ్మాన్ని నేను వెళ్తాను, అందరితో మాట్లాడతాను. బీజేపీ ప్రభుత్వము బలోపేతం అయ్యి 2029లో 8 సీట్లతో కాదు, 3 ఎంపీ సీట్లతో కాదు, ఖచ్చితంగా 175 సీట్లతో దళితులమంతా మోదీ గారికి బహుమతిగా ఇవ్వడానికి ఫస్ట్ పునాది ఒక దళిత మాదిగరాలుగా నేనే ఈరోజు దశమి రోజున ఈరోజు అమ్మవారిని నిలబెట్టారు. నేను ఒక శక్తిగా అమ్మవారిగా ఫీల్ అవుతూ నేను బీజేపీలో చేరానండి. థ్యాంక్ యూ.